సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఇంకా ఇతర ప్రతిపక్ష సిపిఎం కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా మన ఓట్లతో గద్దెనెక్కి ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇవాళ మంత్రులుగా చాలామంది అవుతున్నటువంటి ఏ నాయకులు కూడా చట్టసభలలో మన బాణి ఇంపుతున్నటువంటి సందర్భంలో గౌరవశ్రీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, గుండె దెబ్బల పిల్లల ఆరోగ్యశ్రీ పూర్తిదాత అయినటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో నేనున్నా మీకు అని చెప్పేసి నాకు పద్మశ్రీ అవార్డు వచ్చిన ప్రజా సమస్యలు ముఖ్యమని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగేటటువంటి ఏదైతే మరి చేయుత పింఛన్దారుల సదస్సు ఉందో ఆ సదస్సును విజయవంతం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఈ రోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీబీ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి దరిపోట నరసింహన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి ఇప్పుడే ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వరంగల్ జిల్లా ముందుబిడ్డ, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న పిల్ల మహేందరన్న గారికి, అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా అన్న గడ్డం కాశీమన్న గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో చైతన్యం చేసేందుకు వృద్ధులను, వితంతులను, బీడీ కార్మికులు చైతన్యం చేసేందుకు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఈ జిల్లాకు వచ్చినటువంటి మాకు ఆతిథ్యం ఇస్తూ అన్నలా తోడబుట్టినటువంటి సోదరుల నిరంతరం మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా చేసినటువంటి అన్న రామకృష్ణ గారికి, అదేవిధంగా నేను సైతం అని చెప్పేసి యువకుడుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తున్నటువంటి అన్న దేవేంద్రన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ అధ్యక్షులకు శంకరన్న గారికి, అదేవిధంగా మధు గారికి, లాలు గారికి అందరికీ కూడా పేరు పేరున చేతులు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అసెంబ్లీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే పింఛన్ ఇస్తామని చెప్పేసి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో అనేక బహిరంగ సభల్లో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తామని చెప్పేసి దాదాపు ఇవాళ ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ముఖ్యమంత్రిగా కేవలం వికలాంగులు, వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల ఓట్లతో ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి నేటి వరకు కూడా పింఛన్ పెంచకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలు ఏ రోజు కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్భర జీతాలు కట్టు పింఛన్ ఆధారంగా జీవిస్తున్న పింఛన్దారుల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు నేనున్న పింఛన్దారుల పక్షాన అని చెప్పేసి ఓ పెద్దలా, ఓ భగవంతుడలా మనందరూ కూడా చేతి నుంచి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పేసి ఏదైతే ఆగస్టు 13వ తారీఖున హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగుల మరియు చేయుత పింఛన్దారుల మహాగర్జన పేరిట పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సు విజయవంతం చేసేటటువంటి క్రమంలో భాగంగా ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నది వేరే ప్రయోజనాల కోసం కాదు, ఎంఆర్పీఎస్ వేరే అవసరాల కోసం కాదు, ఈ సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మరి ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు మరి ఏదైతే ఇతంతు సోదరులు పింఛన్ భర్తను కోల్పోయినటువంటి ఇతంతుల సోదరుల పక్షాన, భర్త లేనటువంటి ఒంటరి మహిళ, భర్త లేకుండా ఒంటరి మహిళల పక్షాన, ఈ సమాజంలో అట్టడుగుతున్నటువంటి వికలాంగుల సమాజం పక్షాన, కళ్ళు గీత కార్మికుల పక్షాన, బీడీ కార్మికుల పక్షాన ఇవాళ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు నేను సైతం నేను మీ కోసం ఉన్నా, మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి మరి అందరినీ కూడా అందరినీ కూడా ఈ చేయుత పింఛన్దారులందరినీ కూడా సమాయత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 13న మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు చేయుత పింఛన్దారులతో మహాగర్జన నిర్వహిస్తున్నారు. కాబట్టి మిత్రులారా మీ అందరూ కూడా ఈ బీబీ నగర్ మండలవాసులందరికీ, ఎంఆర్పీఎస్ నాయకత్వానికి, పిహెచ్పిఎస్ నాయకత్వానికి మిగతా వారందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు వచ్చిన ప్రజా సమస్యల కోసం నిరంతరం కంటికి నిద్ర లేకుండా మన సమస్యల పరిష్కారం కోసం, మనకి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం నిరంతరం కూడా మన కోసం అన్న పోరాటం చేస్తుంది. కాబట్టి అన్నగారి ఆదేశానుసారం ఈ నెల 22న ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా జరిగేటటువంటి చేయుత పింఛన్దారుల జిల్లా సదస్సుతో ఆ సదస్సుకు ఈ రోజు నుంచి మీరు కంకణ బదులు కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని, బీడీ కార్మికులు అందరూ కూడా చైతన్యం చేసి మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగేటువంటి సదస్సుకు పెద్ద ఎత్తున మరి జనాన్ని తరలించేటటువంటి బాధ్యతలు మీరు తీసుకుని ఇది మనది, మన కోసం మరి మందకృష్ణ మాదిగ గారికి పింఛన్ రాదు, అన్నే వికలాంగులు కాదు కానీ మన పక్షాన నేను ఉన్నా అని చెప్పేసి ఒక మానవతా దృక్పథంతో మదర్ తెరెసా గారు లాంటి స్ఫూర్తిగా తీసుకొని మన కోసం అన్నగారు నిరంతరంగా మన కోసం పోరాటం చేస్తున్నారు. కాబట్టి మన మాతృ సంస్థ ఎంఆర్పీఎస్ నిజంగా ఈ దేశంలో ఎన్నో ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయి కానీ ఎంఆర్పీఎస్ అంటేనే ప్రజలకు సంబంధించినటువంటి సంఘం. అది ఇలా గుండె దెబ్బల పిల్లలకు ఉచిత వైద్యం అందుతుందన్నా, ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందన్నా కానీ మాదిగ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉన్నటువంటి
చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వల్లనే ఇవాళ పేదలందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది కాబట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ పింఛన్లు ఈ రాష్ట్రంలో 4,016 రూపాయలు వస్తున్నాయి. దానికి కారణం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్న అన్నగారు వస్తున్నారు. అన్నగారు మన కోసం ఎంత షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా అన్ని షెడ్యూల్ మార్చుకొని మన వికలాంగులకు అవకాశం ఇచ్చింది కాబట్టి 30 ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంతో వర్గీకరణ సాధించుకున్నాడు. వర్గీకరణ కాదు ఈ సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు ఎవరైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఉంటా, అక్కడ ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని చెప్పేసి అన్నగారు మన ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా కంకణబద్దులై ఈ సదస్సును విజయవంతం చేసేందుకు కంకణబద్దులు కావాలని చెప్పేసి నిరంతరం కూడా వికలాంగుల జాతికి చేతులు అందిస్తున్నటువంటి మా మాతృ సంస్థ ప్రతినిధులైనటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వానికి అందరికీ కూడా శిరస్సు వచ్చి మేము పాదాబంధన చేస్తున్నాం. ఎందుకంటే మా తల్లిదండ్రులే మా మీద వివక్ష చూపినా కానీ నీవు ఉన్నామని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి ఇవాళ మేము తీసుకునే పింఛన్ లో ఇవాళ ఎంఆర్పీఎస్ చెమటోడ్స్ వారు పడ్డటువంటి కష్టం ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి మెడలైనా కేసీఆర్ మెడలైనా ఉంచి వారి వికలాంగుల పింఛన్ సాధించినటువంటి అంతా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి అదేవిధంగా నాయకత్వంలో పనిచేసినటువంటి ఎంఆర్పీఎస్ కి దక్కుతుందని చెప్పేసి మేము సగౌరవంగా చెప్పుకుంటూ మా మాతృ సంస్థకు మరొకసారి శిరస్సు వచ్చి పాదాలను తెలియజేస్తూ అందరూ కూడా 22 మందకృష్ణ మాదిగ గారి మీటింగ్ కు సన్నద్ధం కావాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి మరొకసారి పేరు ధన్యవాదాలు. గౌరవ